అబ్బబ్బబ్బా, సూపర్ డూపర్గా కుక్ అయింది. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్స్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ స్నాక్ రెసిపీ చేయబోతున్నాను. ఎందుకో తెలుసా? హెవీ రెయిన్స్ పడుతుంది, మబ్బు మందహారంగా ఉంది, చాలా చల్లగా ఉంది కదా. ఇలాంటి టైంలో ఈవినింగ్స్లో ఈ వేడి వేడి గర్మాగరం నర్మానరం స్నాక్ తిన్నారనుకోండి, అదిరిపోతుంది. పిల్లలు చాలా ఇష్టమవుతుందండి. ఇంతకు ఏంటో అంటున్నారా? సగ్గు బియ్యం వడలండి. చాలా యూనిక్గా ఉండే సగ్గు బియ్యం వడలు ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఇదిగో చూడండి, ఈరోజు మనం చేసే సగ్గు బియ్యం వడకి నేను 200 గ్రామ్ రెగ్యులర్ సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఇదిగో చూడండి, నేను వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. ఇలా మరుగుతున్న వాటర్ని మనము సగ్గు బియ్యంలో వేసుకొని సగ్గు బియ్యంని మనము ఒక 2 అవర్స్ బాగా నానపెట్టాలండి. ఇదిగో చూడండి, ఈ సగ్గు బియ్యం వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. ఏమేమి వేయాలి, ఎంతెంత వేయాలి అనేసి అన్నీ మీకు క్లీన్గా చెప్తాను. నేను సగ్గు బియ్యము ఆల్రెడీ నేను 200 గ్రామ్ హాట్ వాటర్లో 2 అవర్స్గా నానపెట్టుకున్నాను. చూడండి, ఇలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం వాటర్ అంతా ఫుల్గా డ్రైన్ చేసేవాలి. ఏమని వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ చేసుకున్నాను. ఇలా చూడండి, విడివిడిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము బ్రెడ్ స్లైసెస్ కావాలండి. ఇందుకు ఈ బ్రెడ్ స్లైసెస్ మనము సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సైడ్స్ అంతా మనము కట్ చేసుకుంటాము. నేను ఒక 4 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ మీరు శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవాలండి. స్వీట్ బ్రెడ్ ఈ రెసిపీకి పనికిరాదు, సాల్ట్ బ్రెడ్ కూడా వద్దు. శాండ్విచ్ బ్రెడ్ అడగండి, అది సాల్ట్ స్వీట్ ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా వాటర్లో మనము డిప్ చేయాలి. అప్పుడు బాగా సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయిన తర్వాత మనం దాన్ని ఇందులో వేసుకోవాలి. సో ఇలాగా మనము ప్రతి పీసు సాఫ్ట్ చేసి బాగా వాటర్ని లేకుండా బాగా స్క్యూజ్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట. సో 4 పీసెస్ మనము ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు మనము పుట్నాల పప్పు పౌడరు ఒక 2 స్పూన్ వేసుకుంటాము. చూడండి, ఫుల్గా నేను ఒక 2 to 3 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇవ్వడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అల్లము 1 ఇంచ్ అల్లము సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్, ఇలా సన్నగా తరుక్కోవాలి. ఒక 2 ఆనియన్స్ ఉంది, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 5 numbers కట్ చేసుకున్నాను సన్నగా, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, కొత్తిమీర, కరివేపాకు బాగా సన్నగా కట్ చేసుకోనండి. ఈ వడకి సన్నగా ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము రుచి తగినట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో చేసే వడలు కాబట్టి మనము ఉప్పు దిట్టంగా వేసుకోవాలి. చూడండి, నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ రుచి చూసి దాన్ని వేసుకుంటాము. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా వేసి కలుపుకుంటాము. మనం వాటర్ యాడ్ చేయకూడదండి. సగ్గు బియ్యం ఆల్రెడీ బాగా 2 అవర్స్గా వాటర్లో నానింది. అలాగే బ్రెడ్ ఇక్కడ వేసాను కదా, అదే దీంట్లోనే మనం ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఏమండి, ఇదిగో చూడండి, మన సగ్గు బియ్యము, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బ్రెడ్ వేసుకొని బాగా కలిపెట్టుకున్నాము. వాటర్ యాడ్ చేయలేదు. సో బాగా కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది మనకు. ఇప్పుడు మనము దీన్ని బాల్స్ చేసి పెట్టుకుంటాము. బాల్స్ చేసి పెట్టుకుంటే మనం వడలు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి, ఈ సైజులో బాల్స్ చేసుకుంటాము. మీకు వడలు ఏ సైజు కావాలో అంతా బాల్స్ చేసుకోవచ్చు. కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే నేను కొద్దిగా బిగ్గర్ సైజ్ బాల్స్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ బాల్ చేసుకున్నామంటే మనకు ఈజీగా వడలు కాల్చుకోవచ్చండి. సరేనా? ఏమండి, 5 బాల్స్ రెడీ చేసుకున్నాను నేను. సో మనము ఇప్పుడు వడలు కాల్చుకోవాల్సిందే. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, అందులో ఆయిల్ కూడా వేసుకున్నాను. ఏమండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము చైన్ తడి చేసుకోవాలి వడలు తట్టుకునేదానికి, లేకపోతే స్టిక్కీగా ఉంటుంది కదా. చూడండి, బాల్స్ రెడీగా చేసుకున్నాం కాబట్టి మనకు ఈజీగా ఇలా తట్టుకోవచ్చు. చూడండి, ఎంత బాగా రౌండ్గా తట్టుకోవాలి ఇలా.
మీరు అరిటాకు ఉంటే అరిటాకు మీద కూడా తట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా తట్టుకొని ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేస్తాను. సాఫ్ట్గా వేయండి, కేర్ఫుల్గా. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్ని. చూడండి, ఇలా తట్టుకొని 1 by 1 వేసుకునేవాళ్ళు అనమాట. ఇలా అన్ని వడలు తట్టుకొని మనము ఆయిల్లో తిన్నగా వేసుకునండి. బాగా కాలాలి ఒక సైడు. మీడియం ఫ్లేమ్లో కాల్చండి వడలు, లేకపోతే పైన కాలిపోతుంది, లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్ ఆ లో ఫ్లేమ్ పెట్టుకొని తిన్నగా కాల్చుకోండి. ఇదిగో చూడండి, వడలన్నీ ఒక సైడ్ కాలి అలా పైకి వచ్చింది. ఇప్పుడు మనము తిన్నగా ఇలా తిప్పించేస్తాము. బోత్ ద సైడ్స్ మనము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఇలా తిప్పించేసాను. సో నెక్స్ట్ సైడ్ కూడా వడలు కాలాలి. చాలా సింపుల్గా చేసుకొని ఒక మంచి స్నాక్ అండి. ఎస్పెషలీ వాన పడేటప్పుడు ఇలా వడలు చేసుకొని వేడి వేడి ఛాయ్తో పెట్టుకొని తిన్నామనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుంది. సైడ్ డిష్ కూడా పెట్టుకోవచ్చు, సాంబార్ అన్నంకి, రసం అన్నంకి పెట్టుకోవచ్చు. మంచి గుమగుమలాడిపోతుందండి మన సగ్గుబియ్యం వడలు. ఇలాగా మనం రెగ్యులర్ వడలు చేసుకుంటానే ఉంటాం కదండి. ఇది ఒక స్పెషల్గా డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఆ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి రెసిపీస్ చూస్తున్నారు కదా, మీరు ట్రై చేయండి. ట్రై చేసి అది బాగా వస్తుందో లేదో చెప్పండి. ఇంకోటి, మీరు యా ఊరి నుంచి చూస్తున్నారు, యా ప్లేస్ నుంచి చూస్తున్నారు, ఇది కూడా కమెంట్లో పెట్టండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడెక్కడ చూస్తున్నారో తెలుస్తుంది. చాలామంది లైక్ చేస్తున్నారు కదా, లైక్ చేసేవాళ్ళు కమెంట్ కూడా పెట్టండి. కమెంట్ పెట్టినప్పుడు నాకు ఇది బాగుందా, మీకు ఇష్టమైందా లేదా, ఇంకా ఏమేమి రెసిపీస్ చెయ్యొచ్చు, ఇవన్నీ నాకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను మంచిగా యూనిక్గా ట్రెడిషనల్ రెసిపీస్ చేస్తున్నాను, మీకు ఇష్టమవుతుంది అనుకుంటున్నాను. సో చూసి మీరు నాకు సపోర్ట్ చేయండి. విజయ్ చేతి రుచులు ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అంతా షేర్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్స్, ఫేస్ గ్రూప్స్ ఉంటుంది కదా, సో అందులో మీరు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా చూసి బెనిఫిట్ అవుతారు. మన ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇదిగో చూడండి, మన వడలు రెడీ అయింది. గుమ్మగుమ్మలాడిపోతుందండి. చూడండి, రెడ్గా వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని ఆయిల్ లేకుండా తీసేస్తాము. తీసి అన్ని వడలు మనం ఇలాగే కాల్చుకోవాలండి. సో ఇలా మనము వడలు తీసేస్తాము. కొద్దిగా కూల్ డౌన్ అవ్వాలి. సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను, సరేనా? చూడండి, వేడి వేడి సగ్గుబియ్యం వడలు మీ విజయ్ చేతి రుచిలో రెడీ అయింది. చాలా యూనిక్ రెసిపీ అండి ఇది, ఐకానిక్ వడలు ఇది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఎలా ఉందో చూసి చెప్పండి. దీనికి కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, టమాటో కెచప్ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? మన వేడి వేడి సగ్గుబియ్యం వడలు ఎంత బాగా రెడీ అయిందో, ఎంత క్రిస్పీగా ఉందో. బాబ్బా, సూపర్ డూపర్గా కుక్ అయింది. ఎలా ఉందో టేస్ట్ చూద్దామా? ఇలా చట్నీ అద్దుకొని తినాలండి. ఇలా చట్నీలో డిప్ చేసుకొని తిన్నామనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుంది. వేరే లెవెల్ అండి, సింప్లీ సూపర్. బాబా, ఎంత సాఫ్ట్గా, ఎంత క్రిస్పీగా, కమ్మగా ఉందండి. బ్రెడ్ వేసినాం కదండి, దీని రుచి డిఫరెంట్ అండి. అందులో కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాము, మంచి గుమగుమలాడిపోతుంది. చాలా బాగుందండి, ఐకానిక్ రెసిపీ. మీరు ట్రై చేయాల్సిందే. ఇదేమా ట్రై చేయండి. బాబ్బా, అలా వర్షం పడుతుంటే ఇలాంటి క్రిస్పీ వడలు తింటుంటే ఏంటండి. మీరు ట్రై చేయండి, సరేనా? ఇంకొక వీడియోలో నేను ఒక కోయంబత్తూర్ స్పెషల్ రెసిపీ చేయబోతానండి. చాలా బాగుంటుంది. స్టే ట్యూన్ టు విజయ్ చేతి రుచులు. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.